హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను ఈ వీడియోలో వెహికల్ రిజిస్ట్రేషన్ రెన్యూవల్ ఇంకా ఎమిషన్ చెక్ ఎలా చేసుకోవాలో చెప్పబోతున్నాను. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చివరి వరకు చూసి లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే వ్యూవర్స్కి కొత్తగా వచ్చిన వాళ్ళకైతే తప్పకుండా యూస్ఫుల్ అవుతుంది. మీరు మీ కార్కి స్టిక్కర్ గమనించినట్లయితే ఇది వెహికల్ రిజిస్ట్రేషన్ మరియు ఎమిషన్ చెక్ రెండింటికైతే ఉంటుంది. సో ఇక్కడ ఆగస్ట్ 2024 అంటే రెండు వెహికల్ రిజిస్ట్రేషన్ అండ్ ఎమిషన్ చెక్ వ్యాలిడిటీ అయితే అయిపోతుంది అనమాట. ఈ వ్యాలిడిటీ అయిపోయే లోపు మీరైతే ఈ వెహికల్ రిజిస్ట్రేషన్ రెన్యూవల్ చేయించుకోవాల్సి ఉంటుందన్నమాట. అండ్ ఎమిషన్ చెక్ కూడా చేయించుకోవాలి. మీరు మీ ఏరియాకి దగ్గరలో ఉన్న ఏదైనా ఆటో రిపేర్ సెంటర్కి వెళ్ళి మీరు ఎమిషన్ చెక్ ఇంకా రెన్యూవల్ అయితే చేసుకోవచ్చు. మీరు మీ సెంటర్లో అయితే కార్ అంతా ఇన్స్పెక్షన్ చేయించుకోవచ్చు అనమాట. వాళ్ళు కారు మొత్తం చెక్ చేసి ఏదైనా ఇష్యూస్ ఉన్నాయా, లైక్ ఇంజిన్ రిలేటెడ్, టైర్స్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ ఉంటే వాళ్ళు అప్ఫ్రంట్గా చెప్తారనమాట. ఒకవేళ ఏదైనా ఇష్యూస్ ఉంటే కనుక వాళ్ళు ఏం ఫిక్స్ చేయొచ్చు సజెస్ట్ చేస్తారనమాట. ముందుగా రెన్యూవల్కి ఇంకా ఎమిషన్ చెక్ అయితే మనం ఫామ్ ఫిల్అప్ చేసి ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఎమిషన్ చెక్ అయితే వెంటనే చేసేసి మనకు ఒక స్లిప్ ఇస్తారు, పాస్ ఆ ఫెయిల్ అని. సో ఇదే ఆఫీసు మళ్ళీ గవర్నమెంట్ సైట్కి పంపిస్తారనమాట. జనరల్గా ఎమిషన్ చెక్ అయితే $25 తీసుకుంటారు. ఒకవేళ మీకు గ్రూప్ ఆన్ కూపన్ కోడ్ అయితే ఉంటే కనుక మీకు $10తో ఈ ఎమిషన్ చెక్ అయితే అయిపోతుంది. సో మీరు మీ సెంటర్ని చూస్ చేసుకునేటప్పుడు మీకు గ్రూప్ ఆన్ సైట్లో మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం వెహికల్ రిజిస్ట్రేషన్ రెన్యూవల్ ఆన్లైన్లో ఎలా చేయాలో చూద్దాం రండి. ఇక్కడ మీరు మీ స్టేట్ ఏదైతే ఉంటుందో ఆ గవర్నమెంట్ సైట్ వెహికల్ రిజిస్ట్రేషన్ రెన్యూవల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ముందుగా మీ కార్ నెంబర్ ఇంకా ఐడెంటిఫికేషన్ నెంబర్ అయితే ఎంటర్ చేసి కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి కొన్ని రిక్వైర్మెంట్స్, రూల్స్ అయితే ఉన్నాయి. అదైతే అగ్రీ చేసి మీరు ప్రొసీడ్ చేయాల్సి ఉంది. సో ఇక్కడ మీరు ఏ కౌంటీ కింద వస్తారో చెప్పాలి. సో నెక్స్ట్ వచ్చేసి మీ కార్ ఇన్ఫర్మేషన్ ఇంకా ఏదైతే రిజిస్ట్రేషన్ రిలేటెడ్ ఫీజు అయితే ఇక్కడ స్ప్లిట్ అప్ అయ్యి చూపిస్తుంది. సో మీరు అన్నీ క్రాస్ చెక్ చేసుకొని కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. సో ఈ రిజిస్ట్రేషన్ 1 year వ్యాలిడిటీ ఉంటుంది. సో ఎవ్రీ ఇయర్ మనం రెన్యూవల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మీ ఐడెంటిటీ, మీ నేమ్ అండ్ అడ్రస్ డీటెయిల్స్ అయితే, కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి పేమెంట్ డీటెయిల్స్ అనమాట. ఇక్కడ మీ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసి పేమెంట్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో రిజిస్ట్రేషన్ పేమెంట్ ఫీ అయితే $75 అక్రాస్ ద స్టేట్. సో ఫైనలీ రెన్యూవల్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది ఆన్లైన్లో. సో వన్స్ మనం కంప్లీట్ అయిన తర్వాత ఒక కాపీ అయితే మనం లోకల్గా సేవ్ చేసుకోవచ్చు. వన్స్ మనకి ప్రాసెస్ కంప్లీట్ అయ్యాక వితిన్ 1 week మనకైతే గవర్నమెంట్ వాళ్ళు ఒక రెన్యూవల్ స్టిక్కర్ అయితే ఇంటి అడ్రస్కి అయితే సెండ్ చేస్తారు. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.